తొలి ఏకాదశి సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఇందులో భాగంగా పల్నాడు జిల్లా కోటప్పకొండ తికోటేశ్వరుని ఎమ్మెల్యే చెదలవాడ రవీందర్ దర్శించుకున్నారు. సోపాన మార్గంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. కోటప్పకొండకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. భక్తులందరం కూడా మరి త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో ఉండటం జరిగింది. మరి హిందూ సాంప్రదాయంలో మొట్టమొదటి పండుగ తొలి ఏకాదశి. మరి తొలి ఏకాదశి పండుగ ప్రతి శివాలయంలో ప్రతి గుడిలో కూడా అర్చనలు కూడా అన్ని ఎంతో ఘనంగా చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసుకుంటాము. ఎందుకంటే తొలకరి మొదలైనప్పుడు తొలి ఏకాదశి మనం మొదలు పెడతాము, పండుగ చేసుకుంటాము. ఈ తొలి ఏకాదశిలో విత్తనాలు వేస్తాము. మరి వ్యవసాయం కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి పంటలు బాగా పండాలి, వర్షాలు బాగా పడాలి, అదేవిధంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి తొలి ఏకాదశి పండుగని ఘనంగా చేసుకుంటాము. ఈ కార్యక్రమాన్ని కోటప్పకొండ మీద ఎంతో ఘనంగా చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా భక్తులకి సౌకర్యాలు చక్కగా కలుగు చేయడం జరిగింది. దాదాపు 30,000 మందికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దర్శనం కూడా చక్కగా జరిగేటట్టు, ఎక్కడ కూడా రద్దీ లేకుండా దర్శనం సజావుగా జరిగేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తొలి ఏకాదశి అనగానే మరి కోటప్పకొండ గిరి ప్రదక్షిణ గుర్తొస్తుంది మనందరికి కూడా. ఇది దాదాపు 8.5 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయాల్సి వస్తుంది. ఈ దారి మొత్తాన్ని కూడా శుభ్రం చేసి రోలర్ వేసి చక్కగా చేయడం జరిగింది. ఎక్కడ కూడా పాదాచారులకి గిరి ప్రదక్షిణ చేసే భక్తులు ఎవరికి కూడా రాళ్లు గుచ్చుకోకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి మరి డిఎఫ్ఓ సహాయంతో, అదేవిధంగా కోటప్పకొండ ఏసీ ఈఓ గారితో సహాయంతో ఈ కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీడియా సోదరులందరూ కూడా దీనికి అందరూ కూడా అండగా ఉండడం అనేది చాలా గొప్ప విశేషం. కాబట్టి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.